గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో తనకు వస్తున్న అపూర్వ స్పందన ఇందుకు నిదర్శనమని తెలిపారు. వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. స్థానిక 19 డివిజన్ నల్ల చెరువు వర్కర్స్ కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళలు మంగళ హారతులు పట్టి నీరాజనాలు పలికారు. ప్రతి గడప ఆమెకు అపూర్వ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాల వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఆమె ముందుకు సాగారు. అనంతరం మాధవి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 18 డివిజన్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. నగర వాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో 19 డివిజన్ టీడీపీ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు, రమేష్, దాసు, కొండయ్య, అంగడి శ్రీనివాసరావు, జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు 19 డివిజన్ లో డిఎస్ కాలనీలో ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ప్రచారం చాలా అద్భుతంగా ఉంది. మీరు చూస్తున్నారు నా వెనక ఎంతమంది ఉన్నారో. అంటే దాని అర్థం ఏంటంటే విజయం మాదే, కూటమి గెలుస్తుంది. ప్రజాదరణ చాలా అద్భుతంగా ఉంది. ఎటు చూసినా హారతులు పడుతున్నారు, మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా అని ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరు గుమ్మం ముందు నుంచొని మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి గల్లా మాధవి గారు ఈరోజు నల్లచెరువు 19వ డివిజన్కు ప్రచార నిమిత్తం ఇచ్చేసి ఉన్నారు. వారి ప్రచార నిమిత్తం వస్తుంటే ప్రజలు చూడండి, బ్రహ్మరథం ఇదేదో నామినేషన్ లాగా విజయోత్సవ సభలాగా ఉంది, కానీ ప్రచారం నిమిత్తం వచ్చినట్లేదు. ప్రజలు తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఎంతగా బ్రహ్మరథం పడుతున్నారో ఆ అశేష జనవాహిని చూసి అర్థమవుతుంది. దీనిని బట్టి గుంటూరులో మామూలుగానే తెలుగుదేశం అడ్డా, ఇటువంటి తెలుగుదేశం అడ్డాలో ఎవరు వచ్చినా కానీ వైసీపీ వాళ్ళకు 500 మంది 1000 మంది పోటీ చేయని కాక తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు గల్లా మాధవి గారికి ఇచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గ సీటును మేము సుమారు 30,000 పైన చిలుక మెజారిటీతో మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. నమస్కారాలు తెలియజేస్తున్నానండి. రేపు జరగబోయే రాష్ట్ర భవిష్యత్తు ఈ 5 సంవత్సరాలు ఏదైతే నరకయాతన పడ్డారో ఆ నరకయాతన నుంచి విముక్తి జరిగే రోజు మే 13వ తారీఖున రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడబోతున్నారు. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం అంటే ప్రజలు బీసీలు అన్ని కులాలకి అతీతంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 పార్టీలు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం రేపు జరగబోయే మే 13వ తారీఖున మా పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి అట్లనే మా ఎంపీ చంద్రశేఖర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించి రాష్ట్ర భవిష్యత్తు కోసం జరగబోయే ఈ యుద్ధంలో తెలుగుదేశం ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైనికుల్లాగా ముందుకు వెళ్తారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అట్లానే నిన్న జరిగిన 30వ వార్డు ప్రచారంలో మా రథం నడిపే డ్రైవర్ని చాలా అరాచకంగా నీచమైన తిట్లు